హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రామ్మూర్తి అమర్ చేతులను పట్టుకొని నా కూతురు ఎవరో చెప్పండి అని బ్రతిమిలాడుతూ ఉండగా అక్కడే ఆరు ఉందని అమర్ మనసుకి కూడా గట్టిగా అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు ప్రకృతి సంకేతాలు కూడా అమర్కి తెలుస్తూ ఉంటాయి ఆరు అక్కడే ఉందని. దాంతో అమర్ పక్కకి తిరిగి ఆరుని చూస్తాడు. ఇక ఆరు అమర్ చూపులని గ్రహించి, ఇదేంటి గుప్తా గారు, ఆయన నా తిక్కే చూస్తున్నట్టు నాకెందుకు అనిపిస్తుంది అని అనగానే గుప్తా అమర్ని చూస్తూ ఉండిపోతాడు. అమర్ మనసులో రామ్మూర్తికి ఆరుకి ఒకేసారి నిజం చెప్పేయాలని నిర్ణయించుకొని వెనక్కి తిరిగి రూమ్లోకి వెళ్తూ ఉండగా కోపంగా రామ్మూర్తి కూడా ఫాలో అవుతూ ఉంటాడు. ఇక గుప్తా గారు ఆరుని ఇలా అంటూ ఉంటారు, నువ్వు నిజం తెలుసుకొని తట్టుకోగలిగితే ఇప్పుడు నీ గతం గురించి నీకు నిజం తెలుస్తుంది బాలిక అనగానే ఆరు కూడా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక ఒక ఫోటో ముందుకు వెళ్ళి అమర్ నిలబడతాడు. ఇక బాబుగారు అని రామ్మూర్తి అడుగుతూ ఉండగా అమర్ ఇలా అంటుంటాడు, మీరు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి బాధకి ఈ క్షణంతో స్వస్తి పలకొచ్చు. ఇప్పుడు నేను వేసే ఒక్క అడుగు మీ బాధని ఎదురు చూపులని దూరం చేస్తాయి. కానీ నేను చెప్పబోయే ఒక్క నిజం మీరు తట్టుకోగలరా? మీ మనసు, మీ గుండె ఆ నిజాన్ని మోయగలదా? మీరే నిర్ణయించుకోవాలి అని అంటూ అమర్ ఒక్క అడుగు వేయగానే అక్కడ ఆరు ఫోటో రామ్మూర్తి ఆరు ఇద్దరూ చూసి షాక్ అవుతారు. బాగి వీళ్ళిద్దరిని ఫాలో అవ్వడానికి, వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి ఆ వీధులన్నీ తిరుగుతూనే ఉంటుంది. రామ్మూర్తి ఆరు ఫోటోని చూసి షాక్ అయి, ఏంటి బాబు గారు, నా కూతురి ఫోటో చూపించమంటే ఇది మీ భార్య ఫోటో కదా, మీ భార్య ఫోటో ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతూ ఒక్కసారిగా షాక్ అయి అలాగే నిలబడిపోతాడు, బిగుసుకుపోతాడు రామ్మూర్తి. ఇక ఆరు కూడా కంగారుగా గుప్తా గారిని ఇలా అంటూ ఉంటుంది, ఆయన కూతురు గుచ్చి చెప్పమంటే నా గూచి ఎందుకు చూపిస్తున్నారు ఈయన, ఆయన కూతురు గుచ్చి ఈయన నిజం ఎందుకు దాస్తున్నారు అని అడుగుతూ ఒక్కసారిగా ఏదో తట్టినట్టు తను కూడా షాక్ అయి అమర్ని, ఆరు ఫోటోని, రామ్మూర్తిని చూస్తూ నిలబడిపోతుంది. ఆరు ఇక నిజం గ్రహించిన రామ్మూర్తి అంటే అని అంటూనే ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తూనే ఆ నిజాన్ని నమ్మలేక మళ్ళీ అమర్ దగ్గరికి వస్తాడు రామ్మూర్తి. ఇక నా భార్య తల్లిదండ్రుల కోసం వెతుకుతూ నేను మొదలుపెట్టిన ప్రయాణంలో ఇలా జరిగింది. నా భార్య తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని నా భార్య తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని కలపాలని నేను ప్రయత్నించేసరికి ఈ విషయం తెలిసింది. నా భార్య చనిపోయిందని మీరు తట్టుకోలేరని తెలిసి ఆ నిజాన్ని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ముక్కలవుతుందో అని భయపడి ఆ నిజాన్ని నేను నా మనసులో దాచుకున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక అంటే అని మళ్ళీ నిజాన్ని నమ్మలేక రామ్మూర్తి అంటుండగా, అవును ఆరుయే మీ కూతురు అని అంటూ సరస్వతి మేడం అసిస్టెంట్ చెప్పిన విషయాలన్నీ రామ్మూర్తికి అమర్ చెప్పేస్తాడు. మీ భార్య తల్లిదండ్రులు, రామ్మూర్తి గారు తన చెల్లెలు భాగ్య కూడా తన కోసం వెతుకుతున్నారన్న విషయం, ఆ వార్డెన్ చెప్పిన విషయం అమర్ రామ్మూర్తికి చెప్పగానే నిజాన్ని నమ్మలేక కుప్పకూలిపోతాడు రామ్మూర్తి. మీరు చెప్పేది నిజమా బాబు అని అంటుండగా అవును అని అనేస్తాడు అమర్. ఇక దాంతో మళ్ళీ ఏడుస్తూ ఆరు ఫోటో ముందుకు వెళ్ళి, ఈ కన్న తండ్రి నీకు కష్టాలే ఇచ్చాడని నీ కడచూపుని కూడా నాకు చూపించకుండా ఈ తండ్రిని శిక్షించి వెళ్ళిపోయావా తల్లి అని ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ఉంటాడు రామ్మూర్తి. రామ్మూర్తి బాధను చూసి ఆరు కూడా ఏడుస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుండి నేను నీకు కష్టాలే ఇచ్చాను కదా, అందుకే నాకు నీ కడచూపుని కూడా మిగిల్చలేదా, ఆ దేవుడు కూడా నువ్వు అనాథవని నీకు ఇంత అన్యాయం చేస్తాడా, ఆ దేవునికి కూడా నీ పట్ల జాలి కలగలేదా, ఎందుకు పుట్టావో, ఎవరికి పుట్టావో, ఎందువల్ల చనిపోయావో కూడా నీకు తెలియకుండా ఇంత శిక్ష వేసి ఆ దేవుడు నీకు అన్యాయం చేశాడమ్మా, ఇటువంటి జీవితం ఎవరికి రాకూడదు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి. ఇన్నాళ్ళుగా నేను
తండ్రిగా ఓడిపోయాను అనుకున్నాను, కానీ నిజంగా తండ్రిగా చచ్చిపోయాను అని అమర్ని చూస్తూ రామూర్తి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుండగా, ఏమండి ఆగండి, ఎందుకు ఆ మాటలు అని అంటూ ఒక్క సైగ చేస్తాడు రాతోడికి అమర్. ఇక అప్పుడే పుట్టినప్పుడు 6 చుట్టిన బట్టని రామూర్తికి ఇస్తాడు అమర్. ఇక రామూర్తి ఆ బట్టని పట్టుకొని, నిన్ను కల్లారా చూసుకోలేకపోయానని నన్ను విడిచి వదిలిపెట్టి వెళ్ళిపోయావా తల్లి అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు రామూర్తి. ఇక అమర్ రామూర్తిల కోసం వెతుకుతున్న బాగీకి సదాశివం గారు, నిర్మలమ్మ గారు ఫోన్ చేస్తారు. ఇక దొరికారమ్మా అని అడుగుతుండగా, లేదు ఇక్కడ కనబడట్లేదు, ఆఫీస్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాను అని బాగీ అంటూ ఉండగా, వాళ్ళు ఆఫీస్లో కూడా లేరంట, నేను కాల్ చేసి కనుక్కున్నాను, ఎలాగైనా అమర్ దగ్గర నుంచి బావగారు నిజం తెలుసుకుంటారమ్మా, నువ్వు ఇంటికి వచ్చాయి అని అనగానే బాగి ఆలోచనలో పడిపోతుంది. ఇంతకీ వీళ్ళు కనిపించట్లేదు, మామయ్య వాళ్ళు ఇంటికి రమ్మంటున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రామూర్తి ఆ పట్టుపంచని పట్టుకొని ఏడుస్తూ ఉండగా, దేవుడు ఇంతటి వాడనుకోలేదు, మా మేడంకి అన్యాయం చేశారు అని అంటూ ఉండగా అమర్ ఆరుగుచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. తను మిమ్మల్ని ఎప్పుడు ద్వేషించలేదు, మిమ్మల్ని ఎప్పుడు కోపగించుకోలేదు, తనెప్పుడు మీ గురించి బాధపడుతూనే వచ్చింది, మీపైన నమ్మకం పెట్టుకుంది, మిమ్మల్ని చూడాలి అనుకుంది, మీరు తనని ఎందుకు వదిలేసినా కూడా మిమ్మల్ని ఒక్కసారి చూడాలి అనుకుందే తప్ప మిమ్మల్ని ద్వేషించి కోపగించుకోలేదు ఎప్పుడు. 6 అని అంటుండగా రాతోడు కూడా, మా మేడం చాలా మంచిది, అందుకే ఎవరిని కూడా శత్రువులని కూడా ప్రేమగానే చూస్తుందే తప్ప ఎవరిని అపార్థం చేసుకోదు అని రాతోడు కూడా అంటూ ఉంటాడు. ఇక అవును, నేనే పిచ్చివాణ్ణి, అందుకే బంగారం లాంటి కూతుర్ని దూరం చేసుకున్నాను అని అంటూ ఉంటాడు రామూర్తి. ఇక అమర్ ఇలా అంటూ ఉంటాడు, తను బ్రతికున్నప్పుడు మీకోసమే వెతికింది, మిమ్మల్ని వెతకాలని, మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేసింది, మీరు కూడా తనని వెతికే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, అందుకనే ఈరోజు మీకు నా భార్య ఆరుకి నిజం తెలిసేలా చేశాను అని అమర్ అనగానే ఇక రామూర్తి ఆరు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. అంటే బాబు నా కూతురు అని అంటుండగా అవును అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు అమర్. దేవుడు కూడా ఆరుకి అంత పెద్ద అన్యాయం చెయ్యలేకపోయారు, తన కన్న వాళ్ళెవరో తెలుసుకునే అవకాశాన్ని ఆరుకి ఆ దేవుడు అందించాడు, అందుకే ఈరోజు నా భార్యకి మీకు ఒకేసారి నిజం చెప్పాను అని అమర్ అంటూ ఉండగా షాక్ అయి, నా కూతురు ఇక్కడే ఉందా అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. ఇక బాగీకి రామ్మూర్తి నిజం చెప్పేస్తాడా, బాగీ ఏం చేయనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.